హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ లాగా అనమాట. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎవ్రీ సాటర్డే మాకు మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట. వీక్లీ మార్కెట్ సాటర్డే జరుగుతుంది. మాకు ఈ మార్కెట్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ అనేది నేను మార్కెట్కి అనేది వెళ్ళాను. యాక్చువల్గా ఆఫ్టర్నూనే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా ఆ రోజైతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారనమాట. వాళ్ళైతే కొంచెం షాపింగ్ అయితే చేసుకెళ్ళారు. ఇంకా వాళ్ళతో పాటు నేను బయటకు వెళ్ళాను. అసలు టైం అనేది ఎలా గడిచిపోయిందో తెలియదు. డే అంతా కూడా బయటనే గడిచిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం వెళ్దామన్నా కూడా టైం లేకపోయింది అనమాట. ఇంకా 2:30కి అలాగైతే వచ్చాము. ఇంకా తర్వాత లంచ్ చేయడము ఇలాగన్నీ అయిపోయేపాటికి ఇంకా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడనమాట. ఇంకా తనను కూడా ఆ రోజు దర్శనం ఉంటుంది కాబట్టి మందిరికి వెళ్ళాలి. ఇంకా తనని ఒకటేసారి రెడీ చేసి ఇంకా లేట్గా వెళ్దాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా తననైతే ఇంకా స్నానం చేపించేసి తనని రెడీ చేసేసి అయితే మందిరికి పంపించిన తర్వాత నేను ఈవినింగ్ 5:30కి అలాగైతే మార్కెట్కి వెళ్ళానండి. అసలు ఆ రోజంతా కూడా బయట తిరగడం వల్ల ఏమో కొంచెము ఏం పని చేయాలన్నా చేయాలనిపించలేదన్నమాట. మార్కెట్ నుంచి అయితే కావాల్సిన వెజిటేబుల్స్, ఆకుకూరలు అవన్నీ కూడా తీసుకొచ్చానమాట. వెజిటేబుల్స్ నేనైతే ఉన్నవి ఉంటే చూసుకొని అయితే తీసుకొస్తానండి. ఏమున్నాయి ఏం లేదైతే ఫస్ట్ ఒకసారి అయితే ఫ్రిడ్జ్ చెక్ చేసుకొని ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకురానమాట. ఏమన్నా ఇంకా అయిపోయినాయి అంటే వాటిని మాత్రమే తెచ్చుకుంటాను. వీక్లీ వన్స్ ఎలాగో మార్కెట్ అనేది ఉంటుంది కాబట్టి వీక్కి సరిపడా మాత్రమే వెజిటేబుల్స్ అనేది తీసుకొచ్చుకుంటానండి. ఇంక ఇలాగైతే మొత్తం అంతా కూడా ఇలాగ ఒక న్యూస్ పేపర్ అనేది వేసేసుకొని ఇంకా అన్నీ కూడా ఇలాగ కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఏదైనా ఒక వర్క్ చేస్తున్నానంటే ఇంక మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తారు ప్రతి దాంట్లోనూ కూడా. ఇక్కడ నేను కూరగాయలు అన్నీ సర్దుతుంటే కావాల్సిన బాక్స్లు అవన్నీ కూడా ఇలాగా తీసుకొచ్చి ఇంకా తను కూడా చిక్కుడుకాయలు అనేది ఇలాగా కట్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ముందువి ఉండిపోయాయి. ఇంకా అవైతే ఇలాగ పైన వేసేస్తే అవి మనం వాడుకుంటాం కదా, తొందరగా పాడైపోకోకుండా వాడేయచ్చు. ఇలాగ మనం ఫ్రెష్గా తెచ్చుకున్నవి అంటే కొంచెం కింద వేసేసినామంటే చెడిపోకుండా ఫ్రెష్గానే ఉంటాయండి. వాటిని అయితే ముందుగా వాడేసుకుంటాం కాబట్టి అవి కూడా చెడిపోవు, యూజ్ అవుతాయి. ఇంక ఇలాగైతే మొత్తం అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అన్నమాట. రేట్లు అయితే చాలా అంటే వర్షాల కారణంగా ఏమో మళ్ళీ కాస్ట్లు అయితే చాలా భారీగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా. కొంచెం పర్లేదు, టమోటాస్ అవి అయితే కొంచెం తగ్గినాయండి. ఇంతకు ముందులాగైతే లేవన్నమాట. అంటే ఇంతకుముందు 100, 120 అలాగైతే ఉండేది కదా. ఇవాళ మార్కెట్లో అయితే 40-50 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కావాల్సిన మెంతి కూర, ఇంకా కరివేపాకు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా అదేంటంటే ఇంకా కొన్ని ధూప్ స్టిక్స్, చందనం ఇవన్నీ కూడా నేను మార్కెట్లోనే తెచ్చుకున్నానండి. ఆఫ్టర్నూన్ సూపర్ బజార్కి వెళ్ళాను కానీ నాకైతే గుర్తులేదనమాట. అంటే వాళ్ళ షాపింగ్ హడావుల్లో నేను కావాల్సింది తీసుకోవాలనేది మర్చిపోయాను, గుర్తు రాలేదు. ఇంకెలాగో మార్కెట్లో కనిపించేసరికి అక్కడైతే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ముగ్గు పొడి అవన్నీ కూడా తీసుకొచ్చాను. ముగ్గు పొడి కూడా అయిపోయి ముగ్గు కూడా వేయడం లేదనమాట. ఎలాగో అనిపిస్తూ ఉంది. ఇంక అందుకని చెప్పేసి ఇంక అది కూడా తీసుకొని వచ్చేసాను. ఇంక ఇక్కడ కరివేపాకు అంతా కూడా ఇలాగ ఒక బాక్స్లో స్టోర్ అనేది చేసుకుంటానమాట. 2 వీక్స్కి ఒకసారి అయితే నేను కరివేపాకు అనేది తెచ్చుకుంటాను. 2 వీక్స్కి అయితే సరిపోతుంది ఒక కట్ట తీసుకొచ్చుకుంటే. ఇంకా కొత్తిమీర, మెంతాకు ఇవన్నీ కూడా తెచ్చుకున్నానమాట. ఇంకా వెజిటేబుల్స్ ఏంటంటే ఇలాగ తీసుకొస్తాను కదా వీక్లీ వన్స్. వెజిటేబుల్స్ ఇలాగ అన్నీ కూడా ఫస్ట్ అయితే ఎక్కడవక్కడైతే సర్దేస్తానండి. కవర్లో అయితే ప్యాక్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది నేను క్లీన్ చేసేసుకుంటానమాట. అంటే ఏమన్నా వేస్టేజ్ ఉన్నా మర్చిపోయి ఉంటాం కదా, గిన్నెలో అలాగే పెట్టేసి ఉంటాం కదా మర్చిపోయి, ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ తీసేసి ఇలాగైతే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇక్కడ కొత్తిమీర ముందు రోజు అయితే తెప్పించాను. ఇంకా ఈరోజు కొంచెము పెద్ద కట్టాలి అంటే దొరుకుతా అంటే ఇంకా అవి కూడా వెంటనే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. ఇంకా బాక్స్ అయితే ఫుల్గా ఉందని చెప్పేసి సపరేట్ అయితే ఒక బాక్స్లో పెడదామని చెప్పేసి అయితే ఇలాగా పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట, కట్ చేసేసి.
కొత్తిమీర తింటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. కొత్తిమీరలో చాలా విటమిన్స్ మినరల్స్ అనేటివి ఉంటాయన్నమాట. చాలా హెల్త్కి మంచిది. కొత్తిమీర పచ్చడి ఇలాగైతే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకిక్కడ మెంతాకైతే చాలా చిన్నగా వచ్చిందంటే అసలుకి కట్టలో ఇంకా సగం అంతా కూడా వేర్లే ఉన్నాయి. ఆకైతే కొంచెం ఉంది. ఇంకా దాన్ని అయితే నిదానంగా ఇలాగైతే కొంచెం ఇలాగ కట్ చేసుకుంటూ ఒక కవర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం ఓల్డ్ది కూడా మెంతాకైతే ఉన్నింది. దాంట్లోకి ఇది కూడా మిక్స్ చేసేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏ కవర్లోకి అయితే ఆ కవర్లోకి పెట్టేశాను. బాక్స్లో పెట్టేసి పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక టిష్యూ పేపర్ తీసుకొని అయితే మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఇలాగ తుడిచేసుకుంటానమాట. ఇలాగ మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఎలాగో ఫ్రిడ్జ్ సగం ఖాళీ అయిపోతుంది కదా, అప్పుడు ఇలాగ క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు వర్క్ అనేది ఉండదండి, ఈజీగా అవుతుంది. దట్టు మనకి ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎప్పటికప్పుడు. ఇంక ఇలాగైతే మొత్తం అంతా టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ కవర్స్ అన్నీ కూడా సర్దేసి ఇంకా కిచెన్ అయితే అసలు ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి ఏమీ క్లీన్ చేయలేదన్నమాట. అలానే పెట్టేసి ఉంచాను. అంటే బయట వర్క్ ఎక్కువ సరిపోయిందండి ఇవాళ. ఇంక ఇంట్లో అసలు వర్క్ ఏమీ చేయలేదు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8 అలాగ అవుతుంది. ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదన్నమాట. ఫస్ట్ కొంచెము మెస్సీగా ఉంది కిచెన్ అని చెప్పేసి దాన్ని కొంచెం క్లియర్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఫస్ట్. అందుకోసం అయితే ఇవన్నీ ముందు ఫస్ట్ మార్నింగ్ అయితే క్లీన్ చేసి ఉంటాం కదా, ఇంకా అవన్నీ ఇలాగ సర్దేసి ఆయిల్ టిన్ అయితే క్లీన్ చేశానండి ఇవాళ. హాట్ వాటర్ కొంచెము సోడా వేసినాం, మనం వాడే సోడా ఉంటుంది కదా, అది వేసామంటే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట జిడ్డంతా కూడా. ఇంకా అదైతే క్లీన్ చేశానని చెప్పేసి ఆయిల్ అయితే వేసేసి ఇలాగ మొత్తము గిన్నెలన్నీ కూడా ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఈ వర్క్ అయిపోతున్నట్లే ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. రైస్ అయితే ఉందని చెప్పేసి కొంచెము కర్రీను 2 చపాతీ అయితే చేశాను మా హస్బెండ్ కోసం మాత్రమే. ఇంకా మేమైతే రైస్ అనేది తినేస్తాం అనుకునేసి ఇక్కడ ఆలును క్యారెట్ అనేది వేసి కొంచెము ఫ్రై లాగా అయితే ప్రిపేర్ చేశారనమాట. ఇది ఇవాళ డిన్నర్ అండి, మా నైట్ డిన్నర్ వచ్చేసి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.